నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి. మన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్ళడానికి అమ్మా నాన్నే ఒప్పుకున్నాక ఇంకా ఎవరు కాదన్నా చేసేదేముంది? ఇదే మీ అబ్బాయిని మా పెళ్ళి అయ్యాక చూసుంటే తాళి తీసేయమంటారా? మనసు దారం పోగు విలువ కూడా చేయదా ఆంటీ? చూడమ్మా, ఈ మనసు తాళి ఎక్స్ట్రాలన్నీ జీవితం కంటే గొప్పవి కావుగా. అవునా? అప్పుడు మీరు కూడా మీ అబ్బాయిని వదిలేయండి. చెడ్డాడు కదా. నేను అమ్మని. నేను మనసిచ్చిన అమ్మాయిని. ఇది కూడా ఇంకొక జన్మనివ్వడమే. ఈ గుండె మీ అబ్బాయిదంటే ఎవడో కట్టిన తాళ్ళని ఎందుకు మోయాలి? ఇక్కడొక్కడు పక్కనొక్కడు, దాన్ని కాపురమనరు. నేను ఆ పని చేయలేనా అంటే? ఆంటీ, బ్రతుకు బాగలేదని వదిలేయకూడదు, మార్చుకోవాలి అని మీరే అన్నారుగా. సక్సెస్, కేర్ ఆఫ్ అడ్రస్, కాన్ఫిడెన్స్ అని మీరు నన్ను అంతగా ఇన్స్పైర్ చేశారు. పాణి, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వు చెప్పు మైత్. ఇప్పుడు చేసుకుందాం. నువ్వు మీ అమ్మగారితో మాట్లాడు. ఎప్పుడైనా నాకు ఇష్టమే. తప్పు చేస్తున్నావమ్మా. ఒప్పుకొని నేను తప్పు చేయలేను. నిజమే ఆంటీ, ప్రేమించడం తప్పైపోయింది. ఇందులో మీ షేర్ కూడా ఉంది. ఇద్దరం కలిసి అతన్ని మార్చుకుందాం. వాణ్ణా? అమ్మ వల్ల కాకపోయినా భార్య వల్ల అవుతుందేమో, చూద్దాం. మనది అనుకున్నది వదులుకోలేంగా.
నువ్వు ఇక్కడే ఉండు, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఐఎమ్ విద్యారణ్య. ఇదే మా ఇల్లు. అయినో పాణిగ్రహి వెరీ వెల్. ఇంట్లో వాళ్ళ అమ్మ లేదేంటి? నువ్వురా, విడిది మన పక్కెళ్ళే, పెళ్ళం వదిలేసింది. అర్థమైంది. ఇంట్లో హారతి కర్పూరం కూడా లేదా? వచ్చిందిగా, ఏ కాలు పెట్టినా పర్వాలేదు. వెళ్ళు. మైత్, కుడికాలు పెట్టి లోపలికి రా. మైత్, నిన్నే రా. బసవా, ఏందమ్మా? రేపు ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావేంట్రా? అదేం లేదమ్మా, ఏదో ఆలోచిస్తా కూర్చున్నానంతే. అంతేనా? ఇంట్లో నీ మాట ఎవరూ వినడం లేదా? అదేం లేదమ్మా, ఈ ఇంట్లో అందరూ బానే ఉంటున్నారు, సమస్య ఏం లేదు. మరి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయమ్మా. కష్టం నీ ఒక్కళ్ళలోనే కనిపిస్తుంది, మీ ఇంట్లో వాళ్ళల్లో కనపడ్డంలా. పెళ్ళనేది అందరూ కలిసి చేసేది, అలాంటిది నువ్వు ఒక్కడవే చేస్తున్నావంటే ఆ పెళ్లిలో ఏదైనా సమస్య? సమస్య అలాంటిదే లేదమ్మా. చూడ్రా, సమస్య నీ ఇంట్లో వరకే అయితే ఏం పర్వాలేదు, అదే ఊరిదయ్యిందనుకో, నేనస్సలు ఊరుకోను. అబ్బే అదేం లేదమ్మా, అనుకున్న ముహూర్తానికి నీలమ్మ పెళ్లి జరుగుద్ది. రేపు మీరు కూడా తప్పకుండా రావాలి. అవును, పెళ్ళెక్కడ చేస్తున్నారు? అదే మన ఊరి చివరి రామాలయం ఉంది కదా, అక్కడమ్మా. సరేలే, వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లేవో చూడు. అట్టగేనమ్మా.
ఏంటత్తా ఇది? మీరిక్కడ బాధపడుతూ కూర్చుంటే నీళ్ళ లోపల బాధపడుతూ కూర్చుంది. ఇట ఎవరి పాటికాళ్ళు బాధపడుతూ కూర్చుంటే ఎటా? ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేస్తామే? ఎవరికి చెప్పేలా ఉంది చెప్పు? ఇంట్లో శుభకార్యం ఉంటే ఏ ఇల్లైనా ఇలా ఉంటుందా? అట్టా అని నీల ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీల జీవితాంతం బాధపడాలా? నీల ఇష్టానికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఆయన ఒప్పుకోడు. ఎవరు చెప్పినా వినకపోతే మనం మాత్రం ఏం చేస్తామే? ఏం చేసినా మనమే చేయాలత్తా. తెల్లారితే పెళ్లి. ఆ మనిషికి కన్న తండ్రి చెప్తేనే అర్థం కాలేదు. అట్టాటిది ముహూర్తం దాకా వస్తే ఏం చేసినా పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి జరిగితే నీల బతకదే. నీలను బతికించుకోవాలత్తా, బతికించుకోవాలి. తను సంతోషంగా ఉండాలంటే నాకు ఒకటే దారి కనిపిస్తుందత్తా. ఏంటి అది? నీలని ఊరు దాటించేద్దాం. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? మరి బసవా? అవునత్తా, అంతకన్నా వేరే దారి లేదు. ఆ మొండి మనిషి మన మాట వినడు. నీలేమో రామకృష్ణన్ కాదని బాలుని చేసుకోలేదు. మనం ఇలా చూస్తూ ఊరుకుంటే జరిగేది పెళ్లి కాదత్తా, ఎవరో ఒకళ్ళు చావు. అవునే, చిన్నమ్మ చెప్పింది నిజమే. ఎవరు సావైనా ఏడవలసింది వీళ్ళేగా. దాన్ని పెళ్లి చేయాలని మనకే తెలియకుండా దాన్ని దాచిపెట్టాడు. అరే దాన్ని ఇష్టానుసారం చేయరా అంటే తండ్రి నెత్తిరే కళ్ళ చూశాడు. ఏమిడే వాడు మన మాట వినడం, మళ్ళీ ఏదో గొడవ జరగాల్సిందే. ఏమే అంతకన్నా దాని ఇష్టానుసారం దాన్ని పంపించేద్దామే. నచ్చిన నన్ను చేసుకొని అది ఆడవసడు సంతోషంగా ఉంటుంది. ఇదిగో మనం ఎంతసేపు ఆలోచించిన ప్రయోజనం లేదు. వెళ్ళి అమ్మాయి బట్టలు చదువుని పంపించేద్దాం. ఇంకా అటు ఉంచున్నారేమే. సినిమా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. ఎవరండి? అత్తా పద. సరే పద. రావే, త్వరగా సర్దే. ఏం చేస్తున్నారు? వెళ్ళిపోమ్మా. ఇక్కడుండగా నీకు నచ్చిన వాడితో పెళ్లి జరగదు. అన్నా చెల్లెళ్ళు అబ్బా కొడుకులు కొట్టుకోవడం తప్ప జరిగేదేమీ లేదు. మా మాటిని వెళ్ళిపోమ్మా. ఆ రామకృష్ణ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడో చోటు పెళ్లి చేసుకోండి. అమ్మా, పారిపోమంటున్నారా? పారిపోవటం కాదు నీలా, ప్రమాదం అని తెలిసి పక్కకు తప్పుకోవడం. పొద్దున్నే పెళ్లికి మీ అన్న అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, నీకు తెలుసుగా. తను చేస్తే సరిపోతుందా? నేను చేసుకోవాలిగా. ఇదేనమ్మా మా భయం. మీ అన్న మాటేండు, నువ్వు మా మాట వినవు. మళ్ళా గొడవలు కొట్లాట్లు. ఎందుకమ్మా ఇదంతా? ఏనాడు ఒక మాట అనుకుని మీ మధ్యన నీ పెళ్లి వల్ల కొట్లాట్లవుతున్నాయే. పోనీ ఇంత చేసి నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం చేస్తాడా అంటే మాకు ఆ నమ్మకం కూడా లేదు. అందుకే నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు సర్దవే తొందరగా. అవునమ్మా, తేరా పెళ్లి పందిట్లో ఆడి మాటకు ఎదురు చెప్పలేక, ఇటు నీ బాధ చూడలేక నేను ఎటూ చావలేవమ్మా. నువ్వు ఏడన్నా ఆ అబ్బాయితో సంతోషంగా ఉన్నావన్న ఆనందం చాలమ్మా మాకు. అమ్మా వెళ్ళిపోమ్మా, అవునే వెళ్ళిపోమ్మా. వాళ్ళు చెప్పినట్టు చేయనిలా, నీకు తోడుగా నేనొత్తా, దగ్గరుండి పెళ్లి చేస్తా. ఇక్కడే ఉంటే ఆ బండోడు బలవంతంగా నాతో పెళ్లి చేసేస్తాడు. అప్పుడు పెళ్లి ఆపాలంటే నేను సావడం తప్ప చేయగలిగింది ఏం లేదు. అవునమ్మా, ఆయన పెళ్లి పనుల మీద ఉన్నాడు. ఆయన వస్తే మనం ఇంకేం చేయలేం. నువ్వు వెంటనే ఊరు దాటి వెళ్ళిపోవాలి. లేనిలా వెళ్ళు. రానిలా, ఇలా వెళ్ళాలి అనుకుంటే నేను ఎప్పుడూ వెళ్ళేదానిగా. ఆ రోజు నువ్వు వెళ్ళడం తప్పనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు వెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఆడొస్తే మేమేదో ఒకటి చెప్పుకుంటాం. అమ్మా నీలా, ఆడొచ్చే లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా.
కన్నోళ్ళ మేమే చెబుతున్నాం కదమ్మా. ఇది పారిపోవడం ఎట్టవుద్ది? అమ్మా నువ్వే తప్పు చేయట్లా. తప్పేదన్నా చేస్తే అది మేమే చేసినట్టు. అవునమ్మా. నువ్వు బయలుదేరుతుంది. అట్టా ఆలోచిస్తావేంది ఇలా? ఆడొచ్చేస్తాడు. వెళ్దాం పదా. పదమ్మా, నా మాట విను. నువ్వు పదమ్మా, పద. అది కాదమ్మా. అమ్మా నీలా, నీకు నచ్చినడుతూ నచ్చినట్టుగా బతుకు. మేమేం చేసినా నీ గురించే. జాగ్రత్తమ్మా. చూడమ్మా, సాంగంగా నేను సాగనంపే అదృష్టం మాకు ఎటూ లేదు. జాగ్రత్తగా వెళ్ళరా. పదమ్మా. అమ్మా నీలా. అత్త, ఇవన్నీ తర్వాత. ఆయన వచ్చేస్తాడు. ముందు మీరు పదండి. పదమ్మా. జాగ్రత్తమ్మా. ఏంది? పెళ్లి కూతుర్ని చెయ్యమంటే పెళ్లి కాకుండానే పొరుగురు పంపించేతనారా? యాడికే? ఆడికాడికేనా? పరువు కోసం నేను సత్తా ఉంటే పరువును మూటగట్టి దాంతో పంపించేతనారా? నాకు తెలిసే ఇట్లాంటిదేదో చేస్తారని నాకు తెలుసు. మీరేం చేసినా నీల పెళ్లి మామగారితోటే. ఈ పెళ్లి నేను చేసుకోను. నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరగదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ ఇష్ట ప్రకారం జరగదు. నువ్విలా మూర్ఖంగా చేస్తున్నావనే చివరికి ఊరి దాటి పంపించాలనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు. కాళ్ళు నువ్వు అనుకుంటే అయిపోద్దా? కాళ్ళు చేతులు కట్టేసైనా ఈ పెళ్లి చేస్తా. అదే నీ నిర్ణయం అయితే ఇప్పటి వరకు వెళ్ళాలా వద్దా అని మాత్రమే ఆలోచించాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాకు నచ్చినోడిని పెళ్లి చేసుకుంటాను. పదవాలు. ఎక్కడికే నువ్వు పోయేది? నాకు నచ్చినోడి దగ్గరికి. మర్యాదగా అడ్డు తప్పుకో. మాటే ఎదురు చెప్తున్నావు అనుకుంటే మనిషి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఎక్కడికే నువ్వు వెళ్ళేది? అనే వదులు. పిచ్చి పిచ్చేసలే మాక. చూడండి, ఈ పెళ్లి జరగాల. అప్పటిదాకా అది అట్టాగే లోపలుండాలా. నా మాట కాదని తలుపు తీసి దాన్ని మళ్ళీ బయటికి పంపాలని చూసారా? నేను సచ్చినంత తొట్టు.